ఓం శ్రీ మాతరే నమః, శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ నీకోసమే సాక్షాత్తు నేను రాబోతున్నాను. సప్త సముద్రాలు అవతల నుండి నీకోసం ఒక అద్భుతాన్ని జరిపించడం కోసం రేపు ఉదయం నీ ముందు ప్రత్యక్షం కాబోతున్నాను అని అంటున్నారండి ఆ తల్లి. అసలు ఈ యొక్క సందేశంలోని పరమార్థం ఏమిటి, ఈ సందేశం ద్వారా ఆ తల్లి మనకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది అయితే మనం వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఓం శ్రీ మాతరే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక వీడియో మనకు చివరి వరకు వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అనమాట. ఆ తల్లి వాక్ ద్వారా మనకు ఏదైనా తెలియచేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా మన యొక్క మంచి కోసమే అయి ఉంటుందండి. ఆ తల్లి అడుగున అడుగు వేసేటువంటి అందులో ఒక లోతైనటువంటి అర్థం అనేది మనకు మన యొక్క భవిష్యత్తు గురించి, మన యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మలుపు అనేది కూడా తప్పకుండా ఉంటుందన్నమాట. అయితే ఈరోజు నీ యొక్క సందేశం ద్వారా ఆ తల్లి చెప్పబోయేటువంటి ఆ యొక్క సందేశం ఏమిటి అంటే, రేపటి రోజున నీ ముందు నేను ప్రత్యక్షం కాబోతున్నాను. నీ జీవితంలో జరగబోయేటువంటి ఒక అద్భుతము నీవు ఏమిటి అనేది కూడా నీకు స్పష్టంగా తెలియచేయాలి అంటే నీవు ఈ రోజున చివరి వరకు ఏకాగ్రతతో నీ యొక్క మనసు పెట్టి మరి ఈ యొక్క మాటలను విను అంటున్నారండి. ఆ తల్లి యొక్క మాటలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం. మధ్యలో ఆపివేస్తే ఆ తల్లి అందించినటువంటి పూర్తి శక్తిని అలాగే పూర్తి అనుగ్రహాన్ని మనమైతే అందుకోలేకపోవచ్చు. మన యొక్క మనసులో ఉన్నటువంటి సందేహాలను మన యొక్క జీవితంలో ఎదుర్కొనేటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం అనేది ఈ రోజున యొక్క సందేశంలో చివరిలో నీకు తప్పకుండా లభిస్తుంది. ఆ తల్లే స్వయంగా మన ఎదురుగా నిలబడి మన యొక్క కళల్లోకి చూస్తూ చెప్తున్నారండి. ఈ యొక్క మాటలను ఎంతో భక్తితో తప్పకుండా ఆలకించండి. మరి నా బిడ్డ ఎందుకు అలా కుమిలిపోతున్నావు, లోకం నిన్ను అర్థం చేసుకోవడం లేదు అనేసి, నీ వారు నిన్ను వెలివేశారు అనేసి నీవు ఒంటరి వానివని ఎందుకమ్మా బాధపడుతూ ఉంటున్నావు? నీవు బాధపడినటువంటి ప్రతి ఒక్క కన్నీటి చుక్కకు నా పాదాల చెంతకు ఈరోజు చేరింది. నీకు హృదయం లోతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆవేదన నాకు అంతా కూడా వినిపిస్తూ ఉంది. అయితే నీవు నేను చూడడం లేదు అని అనుకుంటున్నావా? నీవు పడేటువంటి ఆ యొక్క తపన అనేది, నీవు అనుభవిస్తున్నటువంటి కష్టాలు అన్నీ కూడా నా దృష్టిలో అలా ఉన్నాయి. అయితే గుర్తుంచుకో బంగారు, నీవు తప్పకుండా నిన్ను నీవు తక్కువ చేసుకోవద్దు. నీవు కూడా ఎప్పుడు కూడా అతిగా ఆ యొక్క ఆలోచనలు అసలు చేయవద్దు. నీవు మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నావు, నేను కాదనడం లేదు. అయితే నిన్ను నాశనం చేయడానికి నేను ఎప్పుడు కూడా, అంటే ఒక తల్లిలాగా నిన్ను నాశనం చేయడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండను. నేను ఎప్పుడూ కూడాను నీ యొక్క మేలు కోరుకునేటువంటి వ్యక్తినే. అయితే నీవు నన్ను గమనించడం లేదు. ఎప్పుడైనా కానీ ఒక తల్లి తన యొక్క బిడ్డలు నాశనం కోరుకుంటుందా చెప్పు? అలాగే నేను కూడా నా యొక్క బిడ్డల నాశనాన్ని నేను కోరుకుంటానా? మీరు సంతోషంగా ఉంటేనే కదా ఒక తండ్రిగా, ఒక తల్లిగా నేను కూడా సంతోషంగా ఉంటాను. ఏ తల్లి అయినా కానీ తన యొక్క బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని చూస్తుంది. అలాగే నేను కూడా నా యొక్క బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి అనేటువంటి ప్రయత్నాలే చేస్తున్నాను. కానీ తల్లి, మీరు కనవడం వరకే బాధ్యత. తర్వాత అంతా కూడా మంచి మాటలు అలాగే మంచి నడవడిక ఇటువంటివి అన్నీ కూడా నేర్పిస్తుంది. కొద్దిగా ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి మాటలను కూడా వివరించి చెప్తుంది ఆ యొక్క తల్లి. కానీ వాటిని అమల్లో పరిచేటువంటి కంటే వారు ఉత్తమమైనటువంటి జీవితాన్ని పొందేటువంటి వారు అవుతారు. అలాగే తల్లి యొక్క మాట, తండ్రి యొక్క మాట ఆలకించి వారు చెప్పినటువంటి మంచి పనులను అలాగే వారు చేసేటువంటి ప్రతి ఒక్క మంచి మార్గాన్ని కూడాను ఉపయోగించుకుంటే వారి యొక్క జీవితము, వారి యొక్క భవిష్యత్తు అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాదని చెప్పేసి వారిని కూడా ఎదిరించి వారి యొక్క మాటలను కాకుండా మరొక దారిలో వారు ప్రవేశిస్తే తల్లిదండ్రులను మాత్రం ఏం చేస్తారు చెప్పండి? అదేవిధంగా నా యొక్క మాటలను మీరు అంతా కూడా మితిమీరినప్పుడు, నా యొక్క మార్గాన్ని మీరు విమర్శించినప్పుడు నేను చేసేటువంటి దారిని కూడాను వేరే దారిని మీరు ఎంచుకుంటున్నారు. మరి మీ యొక్క ప్రతి ఒక్క కష్టాన్ని కూడా నేను ఎందుకు అలా భరిస్తూ ఉండాలి? అయినప్పటికీ కూడా భరిస్తున్నాను. మీ యొక్క తప్పులను క్షమిస్తున్నాను. అయినప్పటికీ కూడా మీరు మాత్రం నన్ను అర్థం చేసుకోవడం లేదు. నా దారిలో నడవడం కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా గమ్యం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మీరు ఎంచుకున్నటువంటి మార్గం ఉంటుంది చూడండి, మొదటి సులువుగా మీకు అనిపించినా కూడాను చివరికి అది ముళ్ళదారి అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడు చూసినటువంటి ఒక అద్భుతం మార్గము అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని తెలుసుకో. తల్లిదండ్రులను చూపించినటువంటి మార్గము కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాదని చెప్పేసి ముక్కు మొహం తెలియనటువంటి వారికి ప్రధానంగా ప్రాధాన్యత అనేది ఇచ్చేసి వారు చెప్పినటువంటి చెడు మాటలను, చెడు స్నేహాలను, చెడు వ్యసనాలకు లోనయ్యి నీ యొక్క జీవితం చాలా అంటే చాలా బాధా తీవ్రతంగా ఉంటుంది. కాబట్టి నీవు ఎన్నో ఏళ్ల నుండి ఎంతోమంది స్నేహితులను కావచ్చు, లేదంటే ఎంతోమంది శ్రేయోభిలాషులను కావచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి వారిని కావచ్చు నమ్మావు. కానీ నీకు కుటుంబ సభ్యుల మాటలను అసలు నమ్మడం లేదు. నీకు ఎప్పుడైనా కానీ కుటుంబమే నీకు దిక్కు
దిక్కు, అలాగే కుటుంబమే నీ యొక్క బలం. నీవు ప్రాణంగా ప్రేమించుకుపోవచ్చు, వారిని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నిన్ను మాత్రం నిన్నుగా గౌరవించి నీకు ఎప్పుడూ కూడాను సరైనటువంటి ప్రేమను పంచేది తల్లి మాత్రమే. అలాగే ఒక తండ్రిగా కూడా నీవైతే స్వీకరించవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు మీ మీద ఎంత ప్రేమను, అనురాగాలను, అలాగే మంచి అభిప్రాయాన్ని, అభిమానాన్ని, అలాగే ఏది కూడా ఆశించినటువంటి గొప్ప త్యాగాన్ని కోరుకుంటారో, అలాగే నా యొక్క బిడ్డలు సక్రమంగా తన యొక్క మంచి నడవడికతో నడవాలి అని, ఎటువంటి కష్టాలను కోరి తెచ్చుకోకూడదని ఒక భగవంతుడిగా నేను కూడా ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాను. సానుకూలమైనటువంటి మంచి స్పందన, అలాగే ఎప్పుడూ కూడా తెలియనటువంటి విధంగా నీకు తెలుసుకున్నటువంటి ఉత్సాహం, రేపటి రోజున నీవు అయితే నిద్ర లేచిన తర్వాత నీ యొక్క మనసు అంతా కూడా గంతులేసేటువంటి విధంగా ఉంటుంది. నీ దగ్గరకు వచ్చి ఒక మంచి శుభవార్త అనేది చేరుకుంటుంది. నా మాట అసలు పొల్లుపోదు. కాలం ఎప్పుడూ కూడా నా యొక్క ఆధీనం, నీ యొక్క కర్మ నా యొక్క విచక్షణ, నీవు చేసినటువంటి పుణ్య ఫలితం, సమయము అనేది రేపటి రోజున అయితే ఈ యొక్క సందేశం అనేది కూడా ఒక చీకటి గదిలా ఉంటుంది. అక్కడ ఎప్పుడూ కూడా నువ్వు వెలుగు ఉండదు, భక్తి కూడా నిలవదు. నీవు నన్ను నమ్ముతున్నావు కదా అని చెప్పేసి నీకు అనిపించవచ్చు, కానీ పైకి చెప్తున్నావు, నీ లోపల ఏదో తెలియనటువంటి భయం నిన్ను అంతా కూడా ఆవహించి ఉంది. తల్లి, నిజంగా నాకు సహాయం చేస్తావా, నా యొక్క కష్టాలను తీరుస్తావా అని చెప్పేసి నీవు పెదలపై నీ యొక్క మాట అనేది వస్తుంది, కానీ నీ యొక్క మనసు మాత్రం నిన్ను ప్రశ్నిస్తుంది. ఆ యొక్క భయాన్ని, ఆ యొక్క అనుమానాన్ని ఆ యొక్క పాదాల చెంత విడిచిపెట్టు అని చెప్తుంది. నీవు శరణాగతి చేసుకుంటేనే కదా నీ యొక్క భారాన్ని, నేను కూడా సంసార సాగరాన్ని దాటించేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. నీవు ఏకాగ్రతతో ఈరోజు నా యొక్క నామాన్ని తప్పకుండా 11 సార్లు తప్పకుండా పఠించి చూడు. అది ఏ నామమైనా కావచ్చు, నీ ఇష్టమైనటువంటి నామస్మరణమైనా కావచ్చు. ఈరోజు నా యొక్క ఆశీస్సులు నీవైతే తప్పకుండా పొందుకోబోతున్నావు. అయితే నీ ఎడల నేను ఎప్పుడూ కూడా ఉంటాను, కానీ నీవు నన్ను గమనించుకోవడం లేదు. నీవు అనుకుంటూ ఉంటున్నావు, నేను ఎన్నో తప్పులు చేశాను కదా, మరి ఆ తల్లి ఈరోజు నాకు ముఖ్యమైనటువంటి శుభవార్త గురించి చెప్తున్నారు అని చెప్పేసి నీవు అంతా కూడా నాకు ఆ యొక్క తప్పులకు పశ్చాత్తాపం అనేది కూడా లేదు కదా అనేసి అనుకోకుండా నీరులో ఆ యొక్క పాపాలను కడిగేయకుండా ఆ తల్లి అని చెప్పేసి అడుగుతున్నావు. నా దృష్టిలో నీవు పసిబిడ్డవు. ఆ తల్లి తన యొక్క బిడ్డ అనేది తప్పు చేసినా కానీ ఎలాగైతే క్షమిస్తుందో, నేను కూడా నిన్ను అదే విధంగా ఏం తప్పు చేసినా అలాగే నీకు దగ్గరకు తీసుకుంటున్నాను. నీవు గతంలో నాకు బంధం లేదు అనేసి నీ యొక్క భవిష్యత్తు నేను అంతా కూడా మలుస్తాను. నీవు ఎంత సంపాదిస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, ఏ తప్పు చేస్తున్నావు, ఎంత తప్పు చేసినా కూడా, ఎన్ని తప్పులు చేసినా కూడా, అలాగే ఎన్ని అడ్డదారులు నువ్వు వెతికినా కూడా చివరికి నిన్ను చేరదీసేది ఒక తల్లి ప్రేమ. తల్లి వడిలో నీవు ఎంత మనశ్శాంతిగా ఉంటుందో, ఆ యొక్క తల్లి ప్రేమ ఎంత అమూల్యంగా ఉంటుందో, ఒక భగవంతుడిగా నా దగ్గర నీవు ఎంత శరణాగతి చెందితే నీ యొక్క మనసు కూడా అంతే తేలికగా పడుతుంది. ఈ రోజు నుండి నీ యొక్క కష్టాలకు ముగింపు అనేది మొదలైనట్లే. ఎందుకంటే నీవు ఖచ్చితంగా నీవైతే చూడబోతున్నావు, రేపు ఉదయం నుండి నీకు వచ్చేటువంటి ఆ యొక్క వార్తలు నా యొక్క క్షమాభిక్ష, నా యొక్క ఆశీర్వచనాలు. కాబట్టి అసలు నీవు భయపడవద్దు. నీ వెనక నేను కొండంత అండగా నిలబడి ఉంటాను. ఎంతకాలం అని ఎవరు చూడాలి అనేసి చెప్పేసి విసిగిపోయి ఉంటున్నావు కదా. సహనము, శ్రద్ధ, సబూరి అనేది భక్తికి పెట్టినటువంటి కోట. నీవు చూపించినటువంటి ఓర్పుకు ఇప్పుడు నీకు గెలుపే లభించబోతుంది. ఆకాశం నుండి నీళ్లు చుక్క పడడానికి మేఘం పట్టాలి కదా, అలాగే నీ జీవితంలో సుఖం రావడానికి యొక్క కష్ట మేఘాలు పూర్తిగా నీవు తొలగిపోవాలి. నీ యొక్క జీవితంలో ఆ యొక్క సమయం రేపటి రోజునే నీవు ఎవరి ముందైతే నీవు తలదించుకుని, ఎవరి వల్లనైతే నీవు ఎన్నో రకాల అవమానాలు పడ్డావో వారే ఈ రోజున నీ యొక్క గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపోయేటువంటి రోజుగా చేయబోతున్నాను. ఈ యొక్క శుభవార్తలు నీ యొక్క ఆత్మగౌరవాన్ని తిరిగి నిన్ను నిలబెట్టపోయేటువంటి విధంగా చేస్తాయి. నా మీద భారం ఉంచి నిశ్చింతగా ఉండు. నీ ఇంట్లో అశాంతి రాజ్యము అనేది, మనుషుల మధ్య దూరము అనేది పెరిగిందా, అన్నీ కూడాను నా యొక్క లీలలే అని చెప్పేసి అర్థం చేసుకో. ఎందుకంటే అన్నీ కూడా దృఢంగా మార్చుకోవడానికి నేను ఆడినటువంటి ఒక చిన్న నాటకము. అయితే ఇప్పుడు శాంతి అనేది వెళ్ళి విరిసేటువంటి సమయం కూడా రేపటి రోజునే అని చెప్పుకోవచ్చు. అయితే నీకు అదేంటి అంటే ఈ యొక్క సందేశంలో ఏమిటో తెలుసా, నీ కుటుంబంలో మరలా నీవు పూలుగా పూసినటువంటి, అంటే ఒక మంచి అర్థం అనే విడిపోయినటువంటి మనసులు అన్నీ కూడా కలుస్తాయి అని, అర్థం లేనటువంటి గొడవలు అన్నీ కూడా ముగిసిపోతాయి అని, అలాగే నా యొక్క బిడ్డలు ఇల్లు ఎప్పుడూ కూడా నందనవనంలా పూల వర్షంలా కలుస్తూ ఉండాలి అనేదే నా యొక్క కోరిక. ఇక అయితే ఈ యొక్క కోరిక తీరేటువంటి గడియలు కూడా రేపటి నుండే ప్రారంభం కాబోతున్నాయి. చూడు, నీ ఇంటికి మహాలక్ష్మీదేవి వచ్చేటువంటి శుభముహూర్తాలు. నీ యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన ఏదైతే చెందుతున్నావో, నీ యొక్క శరీరం ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటుంది అని చెప్పేసి బాధపడుతున్నావా,
చూడు, తిరిగి నీ యొక్క జీవితంలో మరలా అంటే ఒక నూతన ఉత్తేజితాన్ని నీ యొక్క శరీరానికి అందించబోతున్నాను. నీ యొక్క రోగాన్ని హరించేటువంటి వైద్యుడిని నేను కాబట్టి రేపు నీకు అంతా కూడా అందించేటువంటి ఆ యొక్క వార్త అయినా కావచ్చు, లేదంటే నీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన గొప్ప సమాచారం కావచ్చు, అంటే వైద్యులు కూడా ఆశ్చర్యపోయే విధంగా నీలో మార్పు అనేది వస్తుంది. ఆ యొక్క నామాన్ని స్మరిస్తూ పనుకో. నీ దేహంలో ప్రతి ఒక్క అణువు కూడా నా యొక్క చైతన్యంతో నిండిపోయే విధంగా చేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు కదా, మరి ఆ యొక్క భాగ్యాన్ని నీకు తప్పకుండా ప్రసాదించబోతున్నాను. ఆర్థిక ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టాయా, లేదంటే అప్పుల బాధలతో రాత్రులు అంతా కూడా నిద్ర కరువయ్యిందా, కష్టపడినా కానీ మంచి ఫలితం అనేది దక్కడం లేదా, ఈ తల్లి అనేసి అంతా కూడా బాధపడుతున్నావు కదా, నీ యొక్క కష్టము నా యొక్క దృష్టిలో ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకో. కుబేరుడి యొక్క సంపద కూడా నా యొక్క కాలికోటి కిందే సమానం కాబట్టి నీకు ఎంత అవసరమో ఎప్పుడు కూడా ఏది ఇవ్వాలో నాకు తెలుసు. కాబట్టి రేపటి నుండి నీకు యొక్క ఆర్థిక ఇబ్బందులను సైతం నీకు తీర్చేటువంటి మంచి మార్గాన్ని నీ కళ్ళ దగ్గరకు చూపించబోతున్నాను. అయితే అది వ్యాపారంలో లాభమే కావచ్చు, ఆగిపోయినటువంటి జీవితం కావచ్చు, లేదా అనుకున్నటువంటి ధనలాభం కావచ్చు, నా యొక్క బిడ్డలు ఆకలితో కానీ అప్పులతో కానీ సతమతమైపోతూ ఇలా నిశ్చింతగా ఏ దారి అయినా కానీ కనిపించకుండా ఉండకూడదు. నీ యొక్క దారి సులభం చేసేయబోతున్నారు. లోకంలో మనుషుల రంగులు మారుస్తూ ఉంటారు, కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటాడు. నీవు నన్ను నమ్మి అడుగు వేశావు కదా, నిన్ను ఎప్పుడూ కూడా విడిచిపెట్టనివ్వను, ఎక్కడికి పోనివ్వను. రేపు నీకు వచ్చేటువంటి యొక్క వార్తలు కేవలం సమాచారాలు కావు, నా యొక్క స్పర్శ అనేది నేను నీకు ఇచ్చేటువంటి భరోసా. అయితే ఆ యొక్క శుభవార్తలు విన్నప్పుడు నీ యొక్క మనసు చాలా నిశ్చింతగా మారుతుంది. నీవు పడినటువంటి ప్రతి ఒక్క నిందకు సమాధానం అనేది రేపు ఇచ్చేటువంటి వార్తలోనే ఉంటుంది. ఈ సత్యాన్ని నీవు ఏమిటో ఈ యొక్క ప్రపంచం అంతా కూడా తెలుసుకుంటుంది. సత్యం వైపు నీవు ఉన్నావు కాబట్టి నీ వైపు నేను ఉన్నాను. నీ యొక్క సత్యమే నీకు ఈరోజు మంచి విజయాన్ని ఇవ్వబోతుంది. నీవు నా దగ్గరకు రావడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అనేవి చేయక్కర్లేదు. ఇలా చేస్తూ ఉండడం వల్ల నీకు ఏదో ఒక ఆటంకము అనేది ఎదురవుతుంది అని చెప్పేసి బాధపడుతున్నటువంటి అవసరమూ లేదు. నేను నీకెప్పుడు కూడా నీ యొక్క హృదయంలో కొలువై ఉన్నాను కాబట్టి నిన్ను నీవుగా నీ యొక్క హృదయంలో నీవు వెతుక్కుంటూ ఉండు, అంతా కూడా నేనే కనిపిస్తాను. ఇప్పుడు నీవు సిద్ధమయ్యావు. రేపటి రోజున నీ యొక్క శుభవార్త ఏమిటి అనేది వినడానికి నీ యొక్క మనసు కొంచెమైనా భారం తగ్గిందా? ఎన్నో రకాల ఆలోచనలు నీ యొక్క మెదడును తింటున్నాయా? అయితే కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచి నా యొక్క మాటలు విన్న తర్వాత నీ యొక్క మనసుకు ఏమనిపిస్తుందో ఒక్కసారి తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయి. నీకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను సమకూరుస్తాను. ఒక్కొక్కసారి నా యొక్క హృదయంపై చెయ్యి వేసుకొని చెప్పు. ఎన్నో ప్రమాదాల నుండి, ఎన్నో కష్టాల నుండి, ఎన్నో సమస్యల నుండి, నేను చిన్న సమస్యల నుండి కూడాను అంటే ఇది కావాలి ఇది చేయాలి అనేటువంటి అర్థం అనేది కాక ఏం చేయాలో పోలుపోక తెలియనటువంటి సందర్భాల్లో కూడాను నాకు ఇది కావాలి అనేటువంటి క్షణంలో కూడా నీకు అందించాను కదా. అలా అందించేటువంటి క్షణము ఏదైనా ఉందా? ఒక్కసారి నీకు హృదయంపై చెయ్యి వేసుకొని చెప్పు. నీవు అడిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను ఇస్తూనే ఉన్నాను, కానీ నీవు దాన్ని అంతవరకే తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకోవాలి. మితంగా తీసుకుంటే ఆహారం కూడా అరగదు కదా మీకు. అదే కాకపోతే ఎందుకంటే ఏది కూడాను అంటే ఆహారం కూడా విషము అవుతుంది. కాబట్టి ఏదైనా కానీ మనకు వస్తుంది కదా అని చెప్పేసి ఎప్పుడూ కూడా గర్వంతో ఉండకూడదు. అలాగే వస్తుంది కదా అని చెప్పేసి దాని వెంటే పరుగులు పెడుతూ అవసరమైన దాని గురించి మర్చిపోకూడదు. నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు నేనైతే సమకూరుస్తున్నాను, లేదా ఏదైతే కావాలని చెప్పేసి నీవు అడుగుతున్నావో అది నీకు అందిస్తున్నాను కదా, అంతే ఉండాలి. అంతేకాని వాళ్ళలాగా వీళ్ళలాగా వాళ్ళని చూసి వీళ్ళని చూసి నాకు అదే కావాలి ఇదే కావాలి నాకు అంతా కూడా బాగుండాలి అనేటువంటి ఒక ఆశ అనేది నీలో ఉండకూడదు. చూడు, నీ యొక్క మనసు అనేది తినేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి నీకు ఆ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి దాని వరకు తృప్తి చెందితే అది నీకు మంచిది చేస్తూ ఉంటుంది. నీకు ఉన్నటువంటిది అంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా పక్క వారితో అసలు పోల్చుకోవద్దు. నీకు ఇచ్చినటువంటి దాంట్లోనే సంతృప్తిని వెతుక్కో. ఎప్పుడు నీ యొక్క జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. నేను ఒకటి అడిగితే భగవంతుడు నాకు ఇంకొకటి ఇచ్చాడు అని చెప్పేసి అసలు అనుకోవద్దు. దానిలో నేను తృప్తి చెందుతాను అని చెప్పేసి అర్థం చేసుకో. నీవు ఎన్నో రకాలుగా అర్థం చేసుకోకపోవచ్చు, భగవంతుడు అర్థం చేసుకోవచ్చు. కావాలని కాలాన్ని అంతా కూడా అర్థం చేసుకోవాలి. ఇలా నిన్ను అంతా కూడా అర్థం చేసుకొని ఇచ్చినటువంటి దాంతోనే తృప్తి చెందితే నీకు అంతా కూడా చూసినటువంటి పైవాడు కూడాను ఎంతో సంతోషించి మునుముందుగా నీకు ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు, ఏది ఇస్తే నీవు అర్హతవు నీవు ఆ యొక్క భగవంతుడి దృష్టిలో పడుతుందన్నమాట. ఇలా నేను చెప్తున్నాను అంటే నీ నుండి కోరేటువంటి నీవు మంచి కోరే విధంగా కూడా నేను నిన్ను చెప్తున్నాను అని అర్థం చేసుకో. నీలో ఉన్నటువంటి గర్వం కావచ్చు, లేదంటే అత్యాశ కావచ్చు, ఇలాంటివి ఏవైనా కానీ ఉంటే ఇప్పుడే వాటన్నిటినీ కూడా బయటకు పంపించు. ఈ రోజు నుండి నీ యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకో. మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఉన్న దాంట్లోనే సంతృప్తి వెతుక్కో. మనసును ఎక్కడికక్కడ అతి ఆలోచనలతో కాకుండా మంచి మంచి ఆలోచనలతో ఎప్పుడూ కూడాను మైండ్ను కూడా అంటే
రిలీఫ్గా ఉంచుకోవడానికే ప్రయత్నించు. ఉదయం నిద్ర లేచిన వెంటనే చికాకులతో కాకుండా మనసును ప్రశాంతం వైపు మళ్లించుకో. ఎక్కువగా ఆధ్యాత్మికంగా వైపు అడుగులు వేసేటువంటి ప్రయత్నం అనేది చేయి. అప్పుడు నిన్ను నీవుగా ఎంతో ఆనందంగా, నీకు కుటుంబాన్ని కూడా ఆనందంగా చూసుకోగలుగుతావు. మరి ఈ రోజున ఆ తల్లి మనకు అందించినటువంటి సందేశం ఎంత అద్భుతంగా ఉందో కదండి. మరి మన యొక్క జీవితంలో మనకు ఏది ముఖ్యమో, అలాగే ఏది ముఖ్యం కాదో, దేని గురించి మనం అతిగా ఆలోచిస్తున్నామో, దేని గురించి మనం అక్కర్లేదు అనేసి దాని గురించి అంతా కూడా ప్రయాసపడుతూ ఉన్నాము, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా, అంటే ఒక మనిషి దేని గురించి అయితే అనవసరంగా ఆలోచిస్తూ ఉంటాడో దానికి సంబంధించినటువంటి ఆలోచనలు అన్నీ కూడా పక్కన పెట్టి మనకు ఏది అయితే కావాలో, ఏది అయితే ఇస్తాడో ఆ యొక్క భగవంతుడు దాంతోనే తృప్తి చెందమని అంతా కూడా చెప్పేసి అంటున్నారండి. ఈ యొక్క సందేశం ద్వారా తల్లి ఈ యొక్క అమూల్యమైనటువంటి మాటలను అయితే మనకైతే అందించారు. మరి ఈ యొక్క సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, జై దుర్గా భవాని.